ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రవంతి, ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నాతో ఏమైనా మాట్లాడాలా? చాలా స్టమక్ పెయిన్ ఉంది రిషి. నువ్వేమైనా టాబ్లెట్ ఇస్తావేమోనని అడగడానికి వచ్చాను. మరి నన్ను లేపకుండా అలాగే వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను లేపడం నాకు ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. అమ్మా, పెయిన్ తట్టుకోలేకపోతున్నాను రిషి. నాకేమైనా టాబ్లెట్ తెచ్చిపెట్టవా ప్లీజ్? ఎస్, సరే, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఇక్కడ కూర్చో. అరే, ఫోన్ లోపలే మర్చిపోయాను. ఏంటి రిషి? ఫోన్ మర్చిపోయాను శ్రవంతి. ఫోన్ నా దగ్గరే ఉంది. ఇప్పుడు రిషి చూస్తే నా పరిస్థితి ఏంటి? రిషి, నాకు స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. త్వరగా ఏదైనా టాబ్లెట్స్ తీసుకురావా ప్లీజ్? ఒక్క నిమిషం శ్రవంతి, ఫోన్ కనపడట్లేదు. ఫోన్ మళ్ళీ వెతుక్కోవచ్చు రిషి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు రిషి. సరే, ఇప్పుడే తెస్తానండు. అమ్మయ్యా, రిషి వెళ్ళిపోయాడు. ఇప్పుడే నాన్న కాల్ చేసి మాట్లాడతాను. హలో సార్, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? సార్, బ్యాంకు వాళ్ళు మీ ఆస్తుల్ని జప్తు చేయడానికి రెడీ అయిపోయారు సార్. ఆపడానికి అన్ని విధాలా ట్రై చేశాను సార్, కానీ వాళ్ళెవరూ మన మాట వినడం లేదు సార్. నేను కూడా మాట్లాడి చూస్తాను. కొంత టైం ఇవ్వమని అడుగుతాను. సార్, మీకే ఇన్ని కష్టాలు వస్తున్నాయేంటి? చూస్తుంటే లోకంలో మంచికి చోటనేదే లేదు. అలా అనకు, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు.
దీనికి సడన్గా ఈ టైంలో స్టమక్ పెయిన్ వచ్చిందేంటి? నిజమేనా లేకపోతే ఏమైనా డ్రామా ఆడుతుందా? నా రూమ్కి వచ్చింది, నన్ను లేపకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. నేను అడిగితేనేమో స్టమక్ పెయిన్ అంది. కావాలని నన్ను ట్రాప్ చేస్తుందా? ఇదేంటి కాల్ వెళ్ళడం లేదు? లేదు, స్రవంతి మామూలుగా మంచిది. అందులో ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతుంది. ఈ పరిస్థితిలో స్రవంతి నన్ను ట్రాప్ చేయలేదు. నిజంగా పెయిన్ వచ్చుంటుంది. ఇదేంటి? ఈ ఫోన్తోనే కదా రిషి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు సిమ్ కార్డ్ లేదని వస్తుందేంటి? అంటే రిషి ఈ ఫోన్లో నుంచి సిమ్ తీసేసి ఉంటాడు. ఛా! స్రవంతి, టాబ్లెట్స్ తెచ్చాను, వేసుకో. రిషి, నేను నీ రూమ్లో పడుకోనా? నో, టాబ్లెట్స్ తెచ్చాను కదా, అవి వేసుకో, పెయిన్ తగ్గిపోతుంది. గుడ్ నైట్, టేక్ కేర్.